దేశమంతా దేత్తడిగా 15 ఆగస్టు సంబరాలు చేసుకొని జెండా ఎగిరేసినట్టే తమిళనాడులో సీఎం విజయ్ కూడా జెండా వందనం చేసిండు. కన్నడ హైలైట్ అయింది మాత్రం మొత్తం తిరిసిరైపోర్రి. మీడియాలో సోషల్ మీడియాలో ఏడ చూసినా ఆమె సందడే వైరల్ అవుతున్నది. ఇక ప్రోగ్రాం కాడికి వచ్చి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అనుకుంటా విజయ్ అమ్మనాయన పక్క పంటే కూర్చొని ఫోన్లో రికార్డ్ చేసుకుంటా చిన్న సంబరం కాదు మేడందిగా. ఇక సీఎం విజయ్ని ఆయన పనితనాన్ని తెస్తున్న పథకాలని చూసుకుంటా దళపతి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతుంటే నేను వచ్చేసా అని అనుకుంటా ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తుండే వరకలా ప్రతిసారి ఈవిడెంట్రీ ఏంట్రా నారాజ్ అవుతారట విజయ్ అభిమానులు. టీవీకే గెలిచింది అని తెలివంగానే కారేసుకొని చక్క విజయ్ ఇంటికి వచ్చే ప్రమాణ స్వీకారాన్ని కూడా పట్టుచీర కట్టుకొని హాజరుపడి విజయమ్మని కలిసి అలుముకొని ఆడ సందడి చేసింది. ఇలా జెండా వందనానికి కూడా జరుగురి అనుకుంటా ఎంట్రీ ఇచ్చింది. ఇట్లా ఇక ఇదంతా చూసిన విజయ్ ఫ్యాన్స్ ఉండి మొన్ననే కదా వదిన సంగీతమ్మ ఇడుపు కాయిదాల కేసు వాపసు తీసుకునే వరకలా అమ్మయ్య విజయ్ అన్నకి ఫ్యామిలీ పరిసరాలు తీరినాయి మళ్ళా కుటుంబం కలవబోతుంది అని అనుకున్నది. ఈ లోపట్టే మళ్ళీ ఎందుకు వచ్చింది అని అనుకుంటా కామెంట్లు వేస్తారు గట్టిగానే. ఇక టీవీకే కార్యకర్తలు ఉండేమో ఎలక్షన్ల ముంగట ప్రచారంలో మా విజయ్ పాతాలను పల్స చేస్తందుకు పక్క పార్టీలు ఈమె పేరును వాడుకొని లింకులు పెడతారు. మన ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్న కాడుండక విజయ్ త్రిషాని కలిపి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే అది ఆయన అరెస్టులో దాకా వాయే. దాన్ని వాళ్ళ పార్టీ మైలేజ్కి పబ్లిక్లో వాడుకోబట్టిరి. ఇదంతా చాలన్నట్టు ఇప్పుడు ఇట్లా కూడా కానొచ్చి ఎందుకు పుకార్లకు పుట్నాల పప్పు బుక్ ఇచ్చి ఇంకింత బలంగా చేస్తుంది అనుకుంటా పోస్టులు వేస్తారు పాపం. త్రిషకి పాలిటిక్స్లకు వెల్కమ్ అనుకుంటా ఇప్పటికే చెన్నైలో చాలా జాగాల్లో పోస్టర్లు ఫ్లెక్సీలు కానొచ్చినాయి. విజయ్ ఇడిచిపెట్టుకున్న తిరుచి ఈస్ట్ సీట్కి వెళ్ళి ఆమె బై ఎలక్షన్లో బాజాబ్తో పోటీ చేసి మంత్రి కూడా కాబోతుంది చూస్తూనే ఉండరు అనుకుంటా సోషల్ మీడియాలో వాడి వేరే చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ నిజమేనా అయింది అనుకునే తట్టు మేడం ఎంట్రీ ఇస్తూనే ఉందిగా ఎప్పటికప్పుడు అనుకుంటా ఇంకొందరు రాసుకొస్తారు. మరి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకునేది తెలియదు కాబట్టి రేపు అరవ రాజకీయాల్లో మరవలేని మార్పులు వస్తాయా లేదా అనేది చూడాలిగా.